హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మనమైతే చిల్లీ చికెన్ చేసుకుందాం. నేను హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడినంత సాల్టు, కారం, పసుపు వేసుకోండి. చూసారా, ఉప్పు, కారం, పసుపులు బాగా ఇందులో మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఈ చికెన్తో పాటు బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక ఎగ్ అయితే నేను వేసుకుంటున్నాను. ఒక ఎగ్ తీసుకున్నాను నేను. హాఫ్ కిలో చికెన్కి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో వేసుకున్నాను. ఒక ఎగ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఎక్కువైతే వద్దు, స్మెల్ని డామినేట్ చేస్తుంది కదా, అందుకు వేసుకోవట్లేదు ఎక్కువ. ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. చూసారా, బాగా మిక్స్ చేయాలి దీన్ని. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కోటింగ్ అనేది అంత బాగా పట్టుకుంటుంది. సపరేట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. దీన్ని మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే నేను పిండుకుంటున్నాను. లాస్ట్లో పిండుకున్నాం కదా, దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్, అలాగే వెల్లుల్లి ఒకటి, పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నాను. ఒక 4 తీసుకున్నాను నేను. వీటన్నిటిని కట్ చేసుకుందాం. చూసారు కదా, ముక్కలన్నీ ఒకే సైజులో ఉంటే చూడడానికి బాగుంటాయి కదా. ఒకే సైజులో కట్ చేసుకోండి వీటిని. మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకోండి. అలాగే చిన్న ఆనియన్ నేను తరుగు తీసుకున్నాను. గార్లిక్ కూడా తరిగి తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఎన్ని ముక్కలు అయితే సరిపోతాయో అన్నిటినీ వేసేద్దాం. చూసారు కదా, బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకుందాం. లో టు మీడియంలో పెట్టుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇందులో పచ్చి అనేది అస్సలు ఉండకూడదు. నాన్ వెజ్ ఖచ్చితంగా చక్కగా ఉడికితేనే బాగుంటుంది. పచ్చి అనేది లేకుండా లో టు మీడియంలో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మనం దీన్ని కుక్ చేద్దాం. ఒకసారి కలుపుకుంటూ నెమ్మదిగా బాగా ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని. చూసారా, ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చాయి కదా ఇవి. ఇప్పుడైతే వీటిని మనం తీసుకుందాం. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కదా. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే వీటిని మనం ఫ్రై చేసుకోం కదా, ఇప్పుడే పూర్తిగా దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లోపల ఏం పచ్చి లేకుండా చక్కగా కుక్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఐరన్ కడాయి ఒకటి పెట్టుకున్నాను నేను. ఆయిల్ వేసుకొని ఇందులో ముందు వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకుందాం. చూసారు కదా, వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇందులో ఆనియన్స్,
చిన్న ముక్కలు చేసుకున్నాను కదా, ఇంకొక చిన్న ఆనియన్ తీసుకొని ముక్కలుగా చేసి ఇందులో వేసుకున్నాను నేను. దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవనివ్వాలి. మనం పెద్దగా ఆనియన్స్ కట్ చేసాం కదా, అవన్నీ తర్వాత వేసుకుంటున్నాను. ఇందులో 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు కారం తినే బట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ క్యాప్సికమ్ అన్నీ వేసుకుందాం. నేనైతే ఆనియన్స్ ఫస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం ఇందులో. ఈ క్యాప్సికమ్ వేసాం కదా, ఇప్పుడు వీటిని బాగా కొంచెం కలుపుకుందాం. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇవి కొంచెం పచ్చిగానే ఉండాలి, మరీ అంతగా ఫ్రై చేసేయొద్దు. కొంచెం ఆవిరికి ఉడికినట్టయితే చాలు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తాన్ని. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. ఇప్పుడు నేను కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే మీరు వేసుకోండి. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసం డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. క్యాప్సికమ్ అయితే ఒకే కలర్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా, గ్రీన్ చిల్లీ సాస్ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. వీటిని కలుపుకున్నాక నేనైతే టమాటో కెచప్ ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కెచప్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇందులో నేనైతే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను, అది మిస్ అయింది. మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి నేను వేసుకున్నాను లాస్ట్లో. అది వేసుకున్నాక చికెన్ వేసుకున్నాను. మీరైతే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, మర్చిపోవద్దు. చూసారు కదా, కార్న్ఫ్లోర్ వాటర్లో 1 స్పూన్ బాగా కలిపి ఉండలు లేకుండా కలిపి లాస్ట్లో వేసేసుకోండి. అది వేసుకొని కలుపుకున్నాక అప్పుడు చికెన్ వేసుకుందాం ఇందులో. చూసారు కదా, ఇలా చికెన్ వేసుకుని బాగా ఒకసారి కలుపుకుందాం. ఇంతే అండి, ఇంకా మనకి చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టేని. ఎంతో టేస్టీ అయిన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా, మరీ డ్రైగా చేసేయొద్దు, కొంచెం జ్యూసీ లాగా కనిపించాలి మనకి. మనం చికెన్ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా నేను కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను డెకరేషన్ కోసం. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. చూసారు కదా, యమ్మీ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టేని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. దీన్ని బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అయితే నేను చేసిన ఈ చిల్లీ చికెన్ అయితే మీకు ఎలా అనిపించిందో
నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన కలర్ఫుల్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరైతే ఒకసారి ఈ చిల్లీ చికెన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.